ఆ మిస్టరీ పేరు 5 పడవలు. కృష్ణమ్మ పరవళ్లతో పాటే నడిచొచ్చి ప్రకాశం బరాజును ఢీకొట్టి గేట్లకు డ్యామేజ్ చేసిన ఆ 5 పడవల చుట్టూనే వారం రోజులుగా రాజకీయం రంజుగా సాగుతోంది. ఎవరివా బోట్లు, లంగర్ వదిలి ఎందుకొచ్చినట్టు, దీని వెనుక కుట్ర ఏదైనా దాగుందా, ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరిగిందా, లేక జస్ట్ లైక్ దట్ అలా యాదృచ్ఛికంగా వచ్చేసాయా? ఏపీలో 5 పడవల మిస్టరీ ఎందాక వచ్చింది? ఐదు పడవలు, అనేక అనుమానాలు. ప్రకాశం బ్యారేజ్ మీద కుట్ర నిజమేనా? వైసీపీ నేతలే సూత్రధారులంటోన్న రిపోర్ట్. పోలీసుల అదుపులో 2 బోట్ ఓనర్లు. డైవర్షన్ పాలిటిక్స్ చాలించమని వైసీపీ అటాక్. ఏపీలో జోరుగా బోట్స్ అండ్ పాలిటిక్స్. ఓవైపు బుడమేరు, మరోవైపు కృష్ణానది వరద ప్రవాహంతో రౌండప్ చేసి విజయవాడను నిండా ముంచేశాయి. నగరంలోని సగానికి సగం కాలనీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉండిపోయాయి. 2.5 లక్షల మందికి 10 రోజులుగా కంటి మీద కునుకు దూరం చేసింది ఈ వరద విపత్తు. మరోవైపు దీనికి సమాంతరంగా ఇంతే ఆసక్తిని రేపి ట్రెండీగా మారి పొలిటికల్ రచ్చకు తావిచ్చిన మరో అంశం ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన 5 పడవల మిస్టరీ. సెప్టెంబర్ 2 తెల్లవారుఝామున 3 గంటలకు కృష్ణానదిలో కొట్టుకొచ్చిన 5 బోట్లు ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొట్టాయి. గేట్లకుండే కౌంటర్ వెయిట్లకు తాకాయి. దాదాపు 50 టన్నుల బరువున్న బోట్లు సృష్టించిన విధ్వంసంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి. అప్పటికే వరద ముంపుతో తల్లడిల్లుతోన్న బెజవాడ ప్రభుత్వాన్ని తెగ హైరానా పెట్టిస్తోంటే అదే సమయంలో ఈ పడవల సబ్జెక్ట్ సంచలనంగా మారింది. బోటుకున్న రంగుల్ని బట్టి అవి వైసీపీ నేతలకు చెందినవిగా ప్రచారం జరగడంతో దాని వెంటే కుట్రకోణం కూడా రచ్చకొచ్చేసింది. సోషల్ మీడియాలో బ్లేమ్ గేమ్ ఓ రేంజ్లో షురూ అయింది. గేట్లు తెగిపోయి వరద ఉధృతి పెరిగి విజయవాడకు మరింత ముప్పు దాపురించేలా కుట్రలు చేశారంటూ రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. బోటు మిస్టరీని సీరియస్ గా తీసుకోవాల్సిందే అని స్వయానా ముఖ్యమంత్రి స్పందించడంతో విషయం మరింతగా రాజుకుంది. ఘటనపై కేసు కూడా నమోదైంది. ఘటనపై దర్యాప్తు చేసి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించారు అధికారులు. బోట్లు బ్యారేజీని ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం ఉంది అనేది నివేదిక సారాంశం. ఒకటి, ఇప్పటి వరకు ఈ బోట్లు తమవే అంటూ ఎవరూ ముందుకు రాకపోవడమే కుట్రకోణం ఉంది అనడానికి ప్రధాన కారణం. 2, బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవే అని నివేదికలో నిర్ధారించారు. 3, ఇవి వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు చెందినవిగా గుర్తించారు అధికారులు. 4, 3 బోట్లకు యజమాని ఉషాద్రి, మరో 2 బోట్ల యజమానులు సుధీర్, స్వామి. 5, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇసుక తవ్వకాల కోసం ఉషాద్రి బోట్లనే వాడతారని దర్యాప్తులో తేలిందట. 6, ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు ఒక నిర్ధారణకొచ్చేశారు అధికారులు. మూడు బోట్లను కలిపి కట్టడం అనేది అసాధారణమైన విషయమే. పైగా ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టడం మరింత అనుమానానికి దారితీసింది. తాము హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఇనుప చైన్లతో బోట్లను కట్టలేదని పోలీసుల విచారణలో చెప్పారు స్థానికులు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో 2 బోట్లు కూడా కొట్టుకెళ్లేలా ప్లాన్ చేశారని చెప్తోంది అధికారుల నివేదిక. అయితే పడవలు అయితే ఇక్కడే కట్టేసి ఉండేవి. 3 పడవలు అవి చాలా ఉండేవి. ఈ పడవలేమో అటే పక్క ఉండేవి. అది రిపేర్ చేసే సెక్షను అటు నుంచి ఇటు కొట్టుకొచ్చినాయి, వరదకు కొట్టుకొచ్చినాయి. 5 కాదండి, 3 ఇక్కడ నుంచి వెళ్ళి 3. 5 అనేది తెలవదు మరి మనకి. 3 మాత్రం ఇక్కడ ఉండేవి. అవి వెళ్ళిపోయినాయి. తెల్లారిపోతున్న చూసాక మేము వెళ్ళిపోయినాయి, లేవు. దాని ఓనర్ ఇక్కడే ఉషాద్రి అని ఒక అతను వస్తాడండి. అతనికి క్రేన్లు అవి ఉన్నాయి. అతను పడవలు. ఈ బోట్లు కౌంటర్ వెయిట్లను కాకుండా బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టుంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదట. ఇప్పటికే రామ్మోహన్, ఉషాద్రి అనే 2ని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల కాల్ డేటాను పరిశీలించి దీని వెనుక మరెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు. అందుకని 2ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగల
ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం ఉందని మొదటి నుంచి చెప్తూ వచ్చిన మంత్రులు, టీడీపీ నేతలు అధికారులిచ్చిన నివేదికతో తమ వాదనకు బలం చేకూరినట్టు భావిస్తున్నారు. పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో 1 by 1 ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. కానీ వైసీపీ మాత్రం కుట్ర కోణాన్ని తిప్పికొడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందులో భాగంగానే పడవల అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారంటూ కౌంటర్లు మొదలుపెట్టింది. ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చెయ్యలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. చంద్రబాబు కుట్ర వల్లే బుడమేరు వరద ప్రమాదం జరిగిందని, బెజవాడ మునకలో టీడీపీ పాపమే ఉందని వాదిస్తూ వస్తోంది వైసీపీ. ఇప్పుడు బోట్ల వెనుక కుట్ర కోణాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వైసీపీ నేతల్ని ఇరకాటంలో పెట్టాలి అన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా ఏపీలో వరద సబ్జెక్టును మరో మలుపు తిప్పేశాయి బోట్స్ అండ్ పాలిటిక్స్.